నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో విషాదం. గోదావరి కేఫ్ యజమాని నవీన్ ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల దర్యాప్తు, కన్నీరు పర్యాంతమైన కుటుంబ సభ్యులు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నంద్యాలలో న్యాయవాదుల నిరసన ర్యాలీ. విధులు బహిష్కరించి రోడ్డుకి డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన న్యాయవాదులు. నంద్యాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ దూకుడు. పోలింగ్ కేంద్రంలో క్షేత్రస్థాయి పరిశీలన. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయడంపై ఎలక్టోరల్ రోల్ అడ్వైజర్ కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి. నంద్యాలలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. అభ్యంతరాలకు అవకాశం. 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీడీఓ సుగుణశ్రీ వెల్లడి. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు అంతర్జాతీయ ఎక్స్ట్రో కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి అరుదైన ప్లాటినం గుర్తింపు లభించింది. డాక్టర్ నిశాంత్ వెల్లడి. నంద్యాల బస్టాండ్ శివార్లో కత్తిపోట్ల కలకలం. అర్ధరాత్రి ఆటో స్టాండ్ వద్ద అన్నదమ్ములపై మూకుమ్మడి దాడి. ఇద్దరికి తీవ్ర గాయాలు. గంజాయి మత్తులో దాడి చేశారంటూ ఆరోపణలు. ఆలగడ్డ హైవే వద్ద ఆర్టీసీ బస్ బోల్తా. బస్సు ప్రమాదానికి గురై కలకలం రేపింది. అదుపు తప్పి పక్కకు ఒరిగిన బస్సు. 6గురికి గాయాలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్య. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యపై డీఎస్పీ రామంజీ నాయక్ దర్యాప్తు. ఈవో చైర్మన్ పరిశీలన మరియు సత్రం నిర్వాహకులకు నోటీసులు. నంద్యాల 1వ వార్డులో వైభవంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. ప్రజల ముంగిటే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి. శ్రావణ శనివారమే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ మహోత్సవం. రోజాకుంట నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు. భక్తులకు కమిటీ ఆహ్వానం. నంద్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్బీఐ కాలనీలోని శిల్పా టవర్స్ లో గోదావరి కేఫ్ యజమాని నవీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని వంటగదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన నవీన్ 2 ఏళ్ల క్రితం నంద్యాలకు వచ్చి పద్మావతి నగర్ లో గోదావరి కేఫ్ ను ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలోనే కేఫ్ కు మంచి పేరు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నవీన్ తల్లి సరోజమ్మ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నంద్యాల జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నంద్యాల కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ నంద్యాలలో న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు.
కర్నూలు జిల్లాకు చెందిన ప్రజలు న్యాయపరమైన సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలులో వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. హైకోర్టు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది శాశ్వతమైన హైకోర్టు బెంచ్ ఇవ్వాలని ఈ రాయలసీమలో ఉన్నటువంటి అన్ని అడ్వకేట్స్, బార్ అసోసియేషన్లకి, అడ్వకేట్స్ అందరికి ఉపయోగం కనుక, అలాగే ప్రజలకు కూడా ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కర్నూలు ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కావాలన్న మా డిమాండ్ ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలనేసి మా న్యాయవాదుల తరఫున, నంద్యాల న్యాయవాదుల తరఫున మేమందరం కోరుతున్నాము. దీనివల్ల కేవలం లాయర్లకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా సత్వర న్యాయం జరుగుతుందనేసి మేము అడుగుతున్నాము. దయచేసి మా న్యాయమైన కోరికను తీర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు మనకు ఇక్కడ శాశ్వతమైన హైకోర్టు బెంచ్ కావాలని కోరుకుంటున్నాను. కర్నూలులో స్ట్రైక్ చేసినట్లు అన్ని బార్ అసోసియేషన్లు, మన జిల్లా రాయలసీమ జేఏసీ అంతా స్ట్రైక్ చేస్తుంది. అది అట్లా దాంతో పాటు మేము కూడా స్ట్రైక్ చేస్తున్నాం. మా కోరికలు, డిమాండ్లను అన్ని న్యాయపరంగా తీర్చాలని కోరుకుంటున్నాను. చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. లోకేష్ గారు కూడా మొన్న 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇంతవరకు సీఎం గారు కానీ వాళ్ళు కానీ ఏ విధమైన మాకు సమాచారం రాలేదు. సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్పి అంటున్నారు, కానీ మాకు శాశ్వతమైన హైకోర్టు బెంచ్ కావాలని మా నంద్యాల బార్ అసోసియేషన్ నుంచి మేమందరము ధర్నాలు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మన రాయలసీమ న్యాయవాదుల హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మన రాయలసీమకు కర్నూలు హైకోర్టు చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు మనకు ఎలాంటి హైకోర్టు మనకు ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులు కర్నూలు ఏర్పాటు చేస్తామన్నారు. సరే, కనీసం బెంచ్ అన్నా మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము చాలా ఆనందపడ్డాము. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రీసెంట్గా మన లోకేష్ గారు ఆధ్వర్యానికి వచ్చినప్పుడు 90 రోజుల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ లోకేష్ గారు ప్రకటన ఇచ్చిన 4 రోజుల లోపల ఒక పత్రికలో హైకోర్టు బెంచ్ కాదు, సర్క్యూట్ హైకోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన రావడం జరిగింది. ఏ బెంచెస్ పర్మనెంట్ బెంచ్ ఇస్తున్నారా, సర్క్యూట్ బెంచ్ ఇస్తున్నారా అనేది ఇంతవరకు కనీసం పేపర్ స్టేట్మెంట్ ను లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన న్యాయశాఖ మంత్రి కానీ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మాకు శాశ్వత బెంచ్ ఇస్తే తీసుకుంటాం, కానీ మాకు ఈ సర్క్యూట్ బెంచ్లు, ఈ బెంచ్లు మాకు అవసరం లేదు. అలాగే మీరు ప్రకటించినట్లు న్యాయవాదులకు ఇంతవరకు 10,000 రూపాయలు కానీ, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఏది ఇంతవరకు 2 సంవత్సరంలో ఏది అమలు కావడం లేదు. దయచేసి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మా న్యాయవాదుల సమస్య, రాయలసీమ న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేసినారు. రాయలసీమ వాసులు వాళ్ళకు రావాల్సిన హక్కుల మేరకు వాళ్ళకు రావాల్సినవన్నీ హైకోర్టు కానీ, న్యూరల్ న్యాయవాదులకు రావాల్సిన 10,000 రూపాయలు కానీ, అడ్వకేట్స్ రావాల్సిన వెల్ఫేర్ ఫండ్స్ కానీ, ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఇవన్నీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాన్ని ఒక తేదీ ప్రకటించి ఆ తేదీ ప్రకటించి మాకు ఇవ్వలేదు. నంద్యాల ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయడంపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ కలెక్టర్ శ్రీమతి వి ప్రశాంతి దృష్టి సారించారు. నంద్యాల జిల్లాలోని పలు ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల పనితీరును సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఓటర్ల జాబితా సవరణ, నమోదవుతున్న అభ్యంతరాలు, పరిష్కార చర్యలు తదితర అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, కాల పరిమితికి అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడా నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలకు ప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అనంతరం ఆలగడ్డలోని పలు ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కూడా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. బిఎల్ఓల వద్ద ఉన్న రికార్డులు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశిత కాల పరిమితికి అనుగుణంగా పారదర్శకంగా సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రూరల్ 89% వచ్చింది. ఇప్పుడు అలాగే చాలా రోజులు 10,500 తెచ్చుకున్నాయి. చాలా రోజులు అలాగే పెట్టారు. ఇప్పుడు బాగా లాస్ట్ ఎలక్షన్లో మనం చూసాము, అప్పుడు కూడా గొడవ కూడా చేశారు. హీ నోస్ వెరీ వెల్. అప్పుడు తీసాము, అయినా బాగా తీసేస్తాము. మనకి అందుకే ఓటర్స్ నంబర్ అర్బన్ అంటే టూవర్డ్స్ అర్బనే కదా వస్తారు, అంటే ఓటు మాత్రం రూరల్లో తీసుకుంటారు చాలా మంది. అంటే రెసిడెన్స్ అర్బన్, ఓటు మాత్రం రూరల్. 6 PSలో అది యాప్లో కూడా అప్లోడ్ చేయాలి. యాప్లో అప్లోడ్ చేస్తాం. లాస్ట్ వీక్ కలెక్టర్ కంపల్సరీ చేశారు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం అనేది చేస్తారు. బట్ వాళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకుంటే ఇష్యూస్ చాలా వస్తాయి. సార్కి ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మనకి మొన్న దాని మీద మనం బాగా సెన్సిటైజ్. నంద్యాల మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రజలకు అందుబాటులోకి ఉంచినట్లు మండల ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. నిన్న 23వ తేదీన నంద్యాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు పేర్కొన్నారు. ప్రజల పరిశీలన కోసం నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం, నంద్యాల తహసీల్దార్ కార్యాలయం, నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలోని జాబితాను అందుబాటులోకి ఉంచినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే ఆగస్టు 25వ తేదీన అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ జాబితాలపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆగస్టు 26 నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు ముసాయిదా జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా మార్పులు అవసరమైతే నిర్ణీత గడువులోగా అధికారులకు తెలియజేయాలని ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు.
ముసాయిదా ప్రచురణ వచ్చిన పక్కన వస్తుంది. అందరికీ నమస్కారం. నంద్యాల మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల జాబితాను 23/8/2026 తేదీన ముసాయిదా ప్రచురణ చేయడమైనది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్క గ్రామంలో 3 ప్రదేశాల్లో మేము ప్రచురణ చేయడం జరిగింది. అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే 26/8/26 సాయంత్రం 5 గంటల లోపల మా కార్యాలయానికి కానీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తెలియజేయవలసిందిగా మేమందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రోజున 25/8/2026 ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తించి ఆ మాస్టర్ కాపీని ముసాయిదా ప్రచురణ చేయడం అనేది అన్ని గ్రామ పంచాయతీల్లో. దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే 26/8/2026 నుండి 28/8/2026 వరకు ఆయా గ్రామ పంచాయతీల్లో అభ్యంతరాలు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. ఇంతవరకు ప్రాసెస్ జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి క్రిటికల్ కేర్, ఈసీఎంఓ, అవయవ మార్పిడి, ఎయిర్ అంబులెన్స్ సేవలు, అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈసీఎంఓ సేవలకు ప్రమాణాలను నిర్దేశించి ఎక్స్ట్రాకోపోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఈఎల్ఎస్ఓ నుంచి లైఫ్ సపోర్ట్ లో ఎక్సలెన్స్ అత్యున్నత స్థాయి ప్లాటినం గుర్తింపును యశోద హాస్పిటల్స్ అందుకుంది. ఈ సందర్భంగా నంద్యాల సూరజ్ గ్రౌండ్ లో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ యశోద హైటెక్ సిటీకి చెందిన క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ నిశాంత్ పాల్గొని యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్న అధునాతన ఈసీఎంఓ, క్రిటికల్ కేర్, ట్రాన్స్ప్లాంట్ మరియు ఎయిర్ అంబులెన్స్ సేవలను వివరించారు. డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ ఈఎల్ఎస్ఓ ప్లాటినం గుర్తింపు అనేది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదని, పేషెంట్ భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు యశోద హాస్పిటల్స్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. ఈసీఎంఓ అనేది ఆధునిక వైద్య రంగంలో అత్యంత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలలో ఒకటని, అత్యంత తీవ్రమైన గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఈసీఎంఓ కీలకమైన జీవనాధారంగా నిలుస్తోందని వివరించారు. యశోద హాస్పిటల్స్ లో ఈసీఎంఓ సేవలను అత్యంత అనుభవజ్ఞులైన ఇంటెన్సివిస్టులు, కార్డియోథోరసిక్ సర్జన్లు, పెర్ఫ్యూషనిస్టులు, ట్రాన్స్ప్లాంట్ వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన ఐసీయూ నర్సులతో కూడిన బహుళ విభాగాల వైద్య బృందం అందిస్తోందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ అండి. యశోద హాస్పిటల్ నుంచి వచ్చాను. నేను హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి. నంద్యాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన హాస్పిటల్లో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేయగలిగినవి ఏంటి అనేవి చాలామంది జనాలకి అవగాహన లేదు. సో కొన్ని మేము చేసేవి ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్లు, ఇవన్నీ మనం హైదరాబాద్లో కానీ భారతదేశంలో కానీ దొరకవేమో అనుకునే పరిస్థితి ఇక్కడ ఎక్కువ ఉంది. రీసెంట్గా మేము నంద్యాల నుంచి వేరే దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ రకరకాల అవయవాలన్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయే పేషెంట్లను కూడా బతికించి నడుచుకుంటూ ఇంటికి పంపించేలాగా చేసాము. అది ఎక్మో అనే ఒక ఈసీఎంఓ ఎక్మో అని అంటాం అనమాట. ఊపిరితిత్తులకి, గుండెకి కూడా అది సపోర్ట్ అందించగలదు. అలాంటి సపోర్ట్ మన దగ్గర ఉంది. ఉండడమే కాదు, మన భారతదేశంలో ఒక అంతర్జాతీయ సంస్థ ప్లాటినం సెంటర్ అని గుర్తింపు ఇచ్చిన ఏకైక హాస్పిటల్ మన యశోద హాస్పిటల్. సో ఇది చేయడమే కాకుండా దాని స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఈ అంతర్జాతీయ స్టేటస్ తెచ్చుకోవడం అనేది భారతదేశంలో మనకొక్కటే సాధ్యమైంది. అది మనకి హైదరాబాద్లోనే ఉంది. మంచిగా చాలామంది పేషెంట్లని బతికిస్తుంది అనే విషయము మన జనంకి దగ్గరలో ఉండే కర్నూలు, నంద్యాల లాగా హైదరాబాద్కి దగ్గరలో ఉండే వాళ్ళకి కూడా తెలియకపోవడం అనేదే మనం తెలియపరచడానికే ఇక్కడ దాకా వచ్చాము. సో ఈ ఎక్మో అట్లనే ట్రాన్స్ప్లాంట్, ఊపిరితిత్తుల మార్పిడి కానీ, లివర్ కిడ్నీ మార్పిడి కానీ, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకటి కాదు, నెలకి 3-4 మన దగ్గర ఎక్కువ అవుతున్నాయి. లాస్ట్ నెలలో 13 ఎక్మోలు అయినాయి. చాలామంది పేషెంట్ని బతికించాము. 12 మంది బతికారు మన దగ్గర. సో
అవయవాలు అన్నీ ఫెయిల్ అయిపోయి హార్ట్ గుండె ఆగిపోయిన గుండెని కూడా సిపిఆర్ చేసే టైంలో కూడా మేము ఎక్మో వేసి బతికించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మన జనం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఇదంతా చేయడం జరుగుతుందండి. నంద్యాల పట్టణంలో మరోసారి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. నంద్యాల బస్టాండ్ శివాలోని ఆటో స్టాండ్ వద్ద బైటిపేటకు చెందిన ఆటో డ్రైవర్లు అన్నదమ్ములు మనోహర్, పశుపతిపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. అర్ధరాత్రి సమయంలో 20 మందికి పైగా వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. ఆటో స్టాండ్ వద్ద ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడి జరగడంతో మనోహర్, పశుపతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మనోహర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. తమపై దాడికి పాల్పడిన వ్యక్తులు గంజాయి మత్తులో ఉన్నారని బాధితులు ఆరోపించారు. దాడి చేసిన వారిలో పండు అనే రౌడీ షీటర్ ఉన్నట్లు బాధితులు అన్న రాజు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇటీవల నంద్యాలలోని ఒక బార్లో రౌడీ షీటర్లు హల్చల్ చేసిన ఘటన మరొక ముందే పట్టణ శివార్లో మరోసారి కత్తిపోట్ల ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి గల కారణాలు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. రాజు బయటపేట మాది. నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో ఆధిపత్య పోరు కోసము అలియాస్ సూరి, చిరు, పండు, చరణ్, తర్వాత గిద్దులూరు దశగిరి, తర్వాత రాయమార్పూరు పిల్లోడు ఒకడు, విశ్వనగర్లో పిల్లలు ఒక 5 మంది, మొత్తం 16 మంది ఆధిపత్యం పోరు కోసము ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి మా తమ్ముడు ఆటో తోలుకుంటుంటే కత్తులతో, పిడిబాకులతో దౌర్జన్యంగా దాడి చేసి మనోహర్ను, పశుపతిని దాదాపు అంటే ఒక 7-8 చోట్ల కత్తులతో గాయపరిచి ఆ బయటపేటలో గంజాయి మత్తులో వాళ్ళ పండు, చిర్రు, మారి, కారంపొడి రవి వీళ్ళంతా వాళ్ళ ఆధిపత్యం పోరు కోసము వాళ్ళే నెగ్గాల, అవతల ఎస్సీ వాళ్ళు కానీ ఎవరు కానీ బయటికి రాకూడదు, నా ఎంట్రన్స్లో 4 ఇండ్లు ఉంటాయి, వీధిలోకి పోవాలంటేనే వాళ్ళు అంతా ఆధిపత్యంగా చెలాయింప చేయాలని ఈ రౌడీ షీటర్లుగా చేస్తూ గంజాయి మత్తులో వాళ్ళను ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా రాళ్లతో సినిమాల్లో జరిగిన షూటింగ్స్ జరిగిన రీతిలో రాత్రి గాయపరిచి నష్టపరిచినారు. ఒకరికైతే సీరియస్గా ఉంది. దీనికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గారిని, వైసీపీకి వెళ్ళి తిరుగుతారు, ఏమి అక్కడ వేరే వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళి కూడా తిరగకూడదు, దేని గురించి కూడా తిరగకూడదు, మేమే ఉండాలా లీడర్షిప్గా, ఈ ప్యాట్లో ఎవరు కూడా లీడర్షిప్గా అనేది ఉండకూడదు, మేమే ఉండాలా, మమ్మల్నే గుర్తించాలా, వేరే వాళ్ళని ఎవరిని కూడా గుర్తించకూడదు అని గతంలో ఇంతకుముందు రౌడీ షీటరు పండు, తర్వాత మాస్ దుర్గాప్రసాద్ కానీ అతను వీళ్ళందరూ కలిసి 17 మంది పిల్లలు అంతా గంజాయి మత్తులో ఇది అంతా రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. దీనికోసం సిఐ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత గౌరవ ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా తరఫున. నిన్న గొడవ జరిగి వచ్చినారు, డైరెక్ట్ ఆటో తోలుతుంటే వచ్చి మాట్లాడుతూ చిరు మాట్లాడుతూ మిగతా వాళ్ళు వచ్చేసి కత్తులతో దెబ్బ పొడి చేసినారు. ఇంతకుముందు మాకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం లేదు, ఎటువంటి గొడవలు లేవు. కానీ నిన్నటికి ఎలక్షన్లు జరుగుతున్న ముందరలా ఈ విధంగా చేయాలని వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళు ఎవరిని కూడా అక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరైనా పెద్ద పిల్లలు కానీ ఎవరినైనా కానీ ఊకే కొట్టి భయపించుకొని దౌర్జన్యంగా చేస్తుంటారు. ఎవరినైనా కానీ ఇదే విధంగా చేస్తుంటారు. వాళ్ళు కేసు రాసుకున్నారు. న్యాయం చేయాలని డిఎస్పీ మేడం గారిని, సిఎస్ఆర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నారు. ఆలగడ్డ హైవే సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురై కలకలం రేపింది. సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఆలగడ్డ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 6 ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో హైవే సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే వివరాల్ని అధికారులు సేకరిస్తూ ఉన్నారు.
వడల ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఒక కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన కుటుంబం గత నెల 28న ఓ ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ నెంబర్ 11ను తీసుకున్నారు. అప్పటి నుండి ప్రతిరోజు సత్రంలో భోజనానికి రావడం, బయటకు తిరగడం, ఆలయానికి వెళ్లి రావడం చేస్తూ ఉన్నారు. అయితే గత 3 రోజులుగా రూమ్ నుండి ఎవరూ బయటికి రాకపోవడంతో, పైగా దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు కిటికీలోంచి చూడగా ఉరివేసుకున్న దృశ్యాలు చూసి పరుగుతున్నారు. వెంటనే శ్రీశైలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్ లో 3 మహిళలు, మెయిన్ రూమ్ లో ఫ్యాన్ కి 2 పురుషులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. సుధాకర్, గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి మణికంఠగా గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురులో అక్కలలో 2 అక్కలకు పెళ్లిళ్ళైన భర్తలు వదిలేయడం, ఒక అక్కకు పెళ్లి చేయకపోవడం తీవ్ర అప్పులు కావడంతో ఓ అక్క కొడుకుతో సహా మొత్తం 5 మంది శ్రీశైలం వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ద్వారా సమాచారం తెలుస్తోంది. సత్రంలో రూమ్ నెంబర్ 11, ఆ రూమ్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సందర్భంగా మేమందరం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని పురస్కరించుకొని ఆ యొక్క చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క శవాలని చూడటం జరిగింది. ఇలాంటి సంఘటన దేవస్థానం యొక్క ఈ సత్రాల్లో జరగటం అనేది బాధాకరం. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. ఎందుకంటే మనిషి పుట్టుక మనం నిర్ణయించేది కాదు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహాయం చేయటం కానీ, లేదా వాళ్ళ సమీప బంధువులతోటి వాళ్ళ యొక్క సమస్యలని చర్చించుకొని ఉన్నట్లయితే బాగుంటుంది. 28/7/2026న ఇక్కడికి ఆటోలో ఒకే కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా ఈ తదుపరి విచారణలో కూడా ఈ యొక్క మరి వడిరాజుల సత్రానికి సంబంధించి వారు రావటం, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఏ విధంగా వారిని అనుమతించారు అనేటువంటి విషయాలను కూడా దేవస్థానం తరపున తప్పనిసరిగా విచారణ చేస్తాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏ ఒక్క సత్రమైనా సరే ఎవరైనా కూడా 48 గంటలకు మించి ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఇతర భక్తులకు మనం మళ్ళీ అవకాశాలు కల్పించాలి కాబట్టి. సో ఇన్ని రోజుల పాటు ఎందుకు వాళ్ళు కొనసాగించారనే దాని మీద కూడా తప్పనిసరిగా వారికి నోటీస్ పూర్వకంగా ఇవ్వటం, అంటే సంఘటన జరిగింది ఇప్పుడే కాబట్టి ఆ సంఘటన యొక్క చట్టబద్ధమైనటువంటి చర్యలు పోలీసు వారి ద్వారా, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయటం అనేది వాటికి సంబంధించినటువంటిది. దేవస్థానం తరఫున మేము కూడా ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సానుభూతి వ్యక్తం చేస్తూ, అదేవిధంగా పోలీసు వారు చేసేటువంటి విచారణకు, అదేవిధంగా సత్రం యొక్క నిర్వహణలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే చట్టబద్ధంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమిస్తాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానంలో వడ్డేరాజు సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామ వాసులు సుధాకరు, వాళ్ళ సిస్టర్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 76978 ఆటోలో 28/7/2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. వచ్చి ఒక రోజుకి రెంట్ 800 రూపీస్ అని వడ్డేరాజు సత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళు సత్రం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదానికి లేదంటే మాకు కొంచెం అనారోగ్యంతో వచ్చినాము, ఇక్కడ మేము దేవుని సన్నిధిలో కొద్ది రోజులు పూజలు చేసుకొని ఇక్కడే ఉండాలని వచ్చినామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ప్రతిరోజు 800 రూపీస్ చొప్పున రూమ్ రెంట్ తీసుకొని ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం 8:30 AM ఈ వడ్డేరాజు సత్రం మేనేజర్ వాళ్ళు మా సుబ్బారెడ్డి SI గారు కాల్ చేసి ఈ విధంగా 5 మంది రూమ్లో సుధాకరు, మణికంఠ ఇద్దరు కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారని చెప్పినారు. తర్వాత లోపలపై చూస్తే బాత్రూమ్కి గోడకు శారీస్తో మొత్తం కట్టేసి 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి
ఈ ముగ్గురు సిస్టర్స్. దీంట్లో ఆదిలక్ష్మికి మల్లేశ్వరికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత వాళ్ళ భర్త వదిలేసినారంట. వాళ్ళు కూడా వీళ్ళ బ్రదర్ దగ్గర ఉంటారు. ఆ ముగ్గురు కూడా చీరతో ఊరేసుకొని చనిపోయినారు. ఈ విషయం పైన మేము బత్తనపల్లి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ బంధువర్గాలకి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా మాతో మాట్లాడినారు. మాట్లాడితే ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ అమ్మనాయన కూడా ఇద్దరు లేరు, చనిపోయి ఉన్నారు. ఈ సుధాకరే ముగ్గురు సిస్టర్స్ని కూడా ఇతన్ని పోషిస్తున్నారు. ఇద్దరు సిస్టర్స్ కూడా పెళ్ళి అయ్యి భర్తలు వదిలేసడంతో ఆ బర్డెన్ అంతా సుధాకర్ పైన పడి ఆయన మానసికంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నాడనే విషయం చెప్పినారు. అయినా కూడా అన్ని యాంగిల్లో వెరిఫై చేసి ఈ కేసుని పూర్తి దర్యాప్తు చేస్తూ ఫైనలైజ్ చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అందుతున్నాయని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని 1వ వార్డులలో అరుంధతి నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఫారూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి వార్డులలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను స్థానికులకు పంపిణీ చేస్తూ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. నాగిరెడ్డి గారు చనిపోయినారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వార్డుకు రామానాయుడు గారు అని చెప్పి నిమ్మల రామానాయుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన వార్డు ఇన్ఛార్జ్ చేసినారు. ఎన్నికలప్పుడు బాగా తెలుసు. ఆయన ఉదయం 5 గంటలకు 6 గంటలు సైకిల్ మోటార్ మీద తీసుకుని లేకుంటే సైకిల్ తీసుకుని వచ్చేటాడు వార్డులో. ఆయన వచ్చినప్పుడు ప్రపోజ్ చేసిండు. ఇది కానీ మన ఎస్ఆర్బిసి బ్రిడ్జి కుందు మీద ఉంది కదా, అక్కడ పాత బ్రిడ్జ్ తీసేసి కొత్త బ్రిడ్జ్ వేయాలని చెప్పి అది నిలబడిపోయింది, ఇది నిలబడిపోయింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రామిస్ చేసినప్పుడు మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసాం. వాటి తర్వాత దీన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ మేము ఇచ్చాం. నేను మళ్ళీ మంత్రి అయిన తర్వాత 2018-19లో చైర్మన్ కూడా ఉండే. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీటి ఎద్దడి బాగా ఉండేది, చాలా సమస్య ఉండేది. ఈ బాగా టైలెంట్ అయిపోయింది కాబట్టి నీళ్ళు రావాలంటే పంపింగ్ చేసుకుంటే నంద్యాల మన టౌన్ హాల్ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి నీళ్ళు రావాలా. ఆ రోజుల్లో టౌన్ హాల్ కూడా వీళ్ళ కోసమే ఏర్పాటు చేసాం. టౌన్ హాల్ దగ్గర ఓవిఆర్ ట్యాంక్ కంపల్సరీ రావాలా అని చెప్పి 3-4 ఒకటి నూనెపల్లి దగ్గర ప్రపోజ్ చేసాం, రెండవది చర్చి దగ్గర ప్రపోజ్ చేసాం, ఈడ కూడా ప్రపోజ్ చేసాం. సంగపేట, తెలుగుపేట, నీలిపేట, రంగరాజపేట, నరిగడ్డ, మాదారపేట, ఎస్సీ వార్డు కూడా వస్తాయని చెప్పి ఆ రోజు ప్లాన్ వేసాం. ప్లాన్ వేసిన తర్వాత ఓహెచ్ఆర్ ఆడ కట్టాం. సరే ఊరు బాగా పెరిగిపోయింది, మళ్ళీ జనాభా దీనికంతా 200 మళ్ళీ జనాభా పెరిగిపోయింది, అవసరాలు బాగా పెరిగిపోయినాయి. వాటి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో మళ్ళీ దీన్ని శాంక్షన్ చేసాం. దీన్ని కడుతూ 10 సంవత్సరాలు అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెరుగుతూ అది వాస్తవంగా ఎంత ఉందో కానీ అది ఎంతవరకు పోయిందో అంతవరకు పోయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితి. 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కమిషనర్ శేషన్న గారు ఉన్నారు కాబట్టి దీన్ని త్వరితగతి, అప్పుడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా వచ్చాం మనం కూడా. సత్యనారాయణ కూడా ఇంజనీర్ కంప్లెక్స్ ఆయన కమిషనర్ 2 చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేశాడు. ఇదంతా కొంచెం కొంచెం పర్వాలేదు, ఇంజనీరింగ్ తలకాయ ఉన్నోడే, మీకు అందరూ బాగా తెలుసు, చేశాడు అది. కాబట్టి ఇది కంప్లీట్ చేసిన అవసరం ఉంది. ఇప్పుడు దీని అవసరాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఏదైతే ప్యాటర్న్ చదివినా అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నరిగడ్డ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఇది కూడా ఎక్కడికి పోయినారు. చాలా గుడి చెప్పింది కదా, ఆ గుడి వెనకాలంతా ఊరుంది. మళ్ళీ అటుపక్క నబీనగర్ అవన్నీ వెనక్కి బాగానే వస్తాయి. చెరుకొట్ట కూడా ఎక్కువ చాము ఉంటాయి. రస్తా ఉంటే చెరుకొట్ట కూడా ధర వేయచ్చు. దానికి నన్ను ఏం చేయలేను. కాబట్టి రస్తా ఉందే చెరుకొట్ట పనికి లేదా ఇక్కడ నుంచి ఉంది అని అడుగుతాను. నంద్యాల రోజకుంటలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. శ్రావణ మాసం సందర్భంగా ఈ వేడుకలు
మరింత విశేషంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శనివారం రోజునే ఈ వేడుకలు జరగడం భక్తులకు విశేషమైన సందర్భమని తెలిపారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఆలయ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు, స్థానికులు సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. స్వామి రండి, కళ్యాణం మీ ఆధ్వర్యంలో 29/8/26 శనివారం నాడు మా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన సందర్భంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణము చాలా బాగా జరిపించాలనుకుంటున్నాము. కావున ఆ రోజు అందరూ వచ్చి కళ్యాణం చూసి మేము ఇచ్చే తీర్థప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సి కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. స్వామి వెంకటేశ్వర స్వామిని వార్షికోత్సవం పెట్టుకున్నాం మా దేవస్థానం తరపున. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము స్వామి కళ్యాణము. ఈసారి శ్రావణ మాసంలో శనివారం వచ్చింది, మంచి రోజు. శ్రావణ మాసం స్వామికి ప్రీతికర మాసము కాబట్టి ఈ శనివారము ఉదయం 10 నుంచి నందన చక్రవర్తి గారి ఆధ్వర్యంలో కళ్యాణం ఉంటుంది. అలాగే తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. అందరూ వచ్చి స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాను. నమో వెంకటేశాయ. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథిలో 29వ తారీఖు శనివారం రోజున రోజాకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఎంతో విశేషమైనటువంటి ఆ రోజు స్వామివారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేదమూర్తులైన బ్రాహ్మణుల చేత విశేషమైనటువంటి స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం జరుపుటకు అందరూ కూడా సిద్ధయించినారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో విషాదం. గోదావరి కేఫ్ యజమాని నవీన్ ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల దర్యాప్తు, కన్నీరు పర్యాంతమైన కుటుంబ సభ్యులు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నంద్యాలలో న్యాయవాదుల నిరసన ర్యాలీ. విధులు బహిష్కరించి రోడ్డుకి డిమాండ్లు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన న్యాయవాదులు. నంద్యాల జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ దూకుడు. పోలింగ్ కేంద్రంలో క్షేత్రస్థాయి పరిశీలన. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయడంపై ఎలక్టోరల్ రోల్ అడ్వైజర్ కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి. నంద్యాలలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. అభ్యంతరాలకు అవకాశం. 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీడీఓ సుగుణశ్రీ వెల్లడి. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు అంతర్జాతీయ ఎక్స్ట్రో కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి అరుదైన ప్లాటినం గుర్తింపు లభించింది. డాక్టర్ నిశాంత్ వెల్లడి. నంద్యాల బస్టాండ్ శివార్లో కత్తిపోట్ల కలకలం. అర్ధరాత్రి ఆటో స్టాండ్ వద్ద అన్నదమ్ములపై మూకుమ్మడి దాడి. 2కి తీవ్ర గాయాలు. గంజాయి మత్తులో దాడి చేశారంటూ ఆరోపణలు. ఆలగడ్డ హైవే వద్ద ఆర్టీసీ బస్ బోల్తా. బస్సు ప్రమాదానికి గురై కలకలం రేపింది. అదుపు తప్పి పక్కకు ఒరిగిన బస్సు. 6గురికి గాయాలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్య. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యపై డీఎస్పీ రామంజీ నాయక్ దర్యాప్తు. ఈవో చైర్మన్ పరిశీలన మరియు సత్రం నిర్వాహకులకు నోటీసులు. నంద్యాల 1వ వార్డులో వైభవంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. ప్రజల ముంగిటే కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి. శ్రావణ శనివారమే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ మహోత్సవం. రోజాకుంట నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు. భక్తులకు కమిటీ ఆహ్వానం.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.